జర్మనీలో మన తెలుగు మూవీని చూడడానికి వెళ్దాం వచ్చేయండి. మాగ్డిబర్గ్ అనే సిటీలో తెలుగు మూవీ వేస్తున్నారంటే చూడడానికి వెళ్ళాం. మేము మూవీ చూడడానికి వచ్చిన థియేటర్ ఇది కొంచెం చిన్న థియేటర్, 75 మెంబర్స్ కి సీటింగ్ మాత్రమే ఉంటుంది. నాకు అర్థమైంది ఇక్కడ తెలుగు మూవీస్ ఏంటా అని. మీరు షాక్ అవుతున్నారు కదా. ఇక్కడ ఎవరైనా సరే ఏ మూవీ అయినా సరే ఓన్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. థియేటర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంత మంది వస్తున్నారు అని చెప్పేసి థియేటర్ మొత్తం ఒక షోకి బుక్ చేసుకోవాలి. వాళ్ళు కొంత అమౌంట్ అడుగుతారు. సో దాన్ని బట్టి టికెట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ మూవీ టికెట్ వచ్చేసి €12 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1200 అనమాట. నేను ఏ మూవీకి వచ్చానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండాలి. అఖండ 2కి వచ్చాను. యాక్చువల్లీ నేను ప్రభాస్ కి బిగ్ ఫ్యాన్ ని. కాకపోతే జర్మనీ వచ్చిన తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. పైగా మన తెలుగు మూవీ వేస్తున్నారంటే ఇంకా వెళ్లకుండా ఉంటామా. సో అందుకనే చూద్దామని వచ్చేసా. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉంది అంటారా? మూవీ అయితే బాగుంది, కానీ లాజిక్స్ అడగొద్దు అంతే. ఒక్క విషయానికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది జర్మనీలో. ఇంతకీ మీరు చూసారా లేదా అఖండ 2 మూవీని? ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా జర్మనీ రిలేటెడ్ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేసుకుంటాను. మరి మీరు నేను చెప్పే మంచి మంచి స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన పేజ్ ని ఫాలో అయిపోండి. అలా యూట్యూబ్ లో మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.